ఓకే చిల్డ్రన్ ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే లైన్స్ అండ్ యాంగిల్స్. అలానే ఫిఫ్త్ క్లాస్లో కూడా అనుకున్నాను, సిక్స్త్లో కూడా నేర్చుకున్నాం మనం. ఓకే, ఏంటిది రే, పాయింట్, లైన్ సెగ్మెంట్, ఓకే లైన్, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో అదే టాపిక్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. చాప్టర్ నేమ్ ఇస్ లైన్స్ అండ్ యాంగిల్స్. చాప్టర్ నేమ్ ఇస్ లైన్స్ అండ్ యాంగిల్స్. సి చిల్డ్రన్, ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ చూడండి. లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్. Line segment it is a fixed length. Line segment means it is a fixed length. It is a fixed length అన్నమాట. అంటే ఇది ఇంత ఉంటుంది అని మనం ఇది ఫిక్స్డ్ గా చెప్తాం. అంటే ఈ చాక్ పీస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. This is a fixed length. Okay, so this has two end points. The line has two end points. This is one end point. This is one end point. Okay, line has two end points. Okay, A అనేది ఒక end point, B అనేది ఒక end point అన్నమాట. సో దీన్ని మనం ఏం చేస్తామంటే మ్యాథమెటికల్ గా AB లైన్ సెగ్మెంట్ అంటాం. అంటే ఇలా AB రాసి దానిపైన ఇలా లైన్ సెగ్మెంట్ సింబల్ రాస్తే దిస్ మీనింగ్ ఇస్ లైన్ సెగ్మెంట్ AB. సో దిస్ ఈస్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకే, దిస్ ఈస్ ఈక్వల్ టు దిస్ వన్, లైన్ సెగ్మెంట్ AB. నెక్స్ట్ లైన్. లైన్ మీన్స్ దిస్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. బోత్ సైడ్స్ arrow marks. బోత్ సైడ్స్ arrow marks అన్నమాట. నో ఎండ్ పాయింట్స్. ఇటు సైడ్ ఎంతవరకైనా దీన్ని ఇంక్రీజ్ చేయొచ్చు, ఇటు సైడ్ ఎంతవరకైనా కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. దిస్ హ్యాస్ no end points. Line has no end points. This is equal to x y line symbol. Both sides arrow marks unte, arrow marks unte, that is called line. That is called line. Okay chalo, next line segment. Point. See children, point it determines a location. Point determines a location. మనం మూవీస్ లో గాని లేకుంటే ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ లో గాని చూస్తుంటాం. These points determine the location. సో ఒక లొకేషన్ మనం ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తాము, ఒక పాయింట్ పెడతాం అన్నమాట. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది జస్ట్ పాయింట్ P. ఇన్ క్యాపిటల్ లెటర్స్, ఆల్వేస్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, ఓకే చలో నెక్స్ట్ రే. రే హ్యాస్ one end point and one endless point. Ray has one end point, one endless point. One end point, one other side endless point of this is equal to ray OA. Ray OA. Okay children, line segment means two fixed point, it has a fixed length, both sides end points. Line no end points. Okay, point is a, it determines a location. Okay children, next ray, it has one end point and other side endless points. Okay children, see children, line segment and ray is a part of line. Line segment and ray is a part of line. ఇది లైన్ కదా, ఈ లైన్ నుంచి ఒక పార్ట్ కట్ చేసి తీసుకొస్తే ఏమవుతుంది, లైన్ సెగ్మెంట్ అవుతుంది. అదే మనం ఇంకో పార్ట్ కట్ చేసి తీసుకొస్తే ఏమవుతుంది, రే అవుతుంది. అంటే ఈ రే అనేది కూడా లైన్ లోనే ఉంటుంది. ఈ లైన్ సెగ్మెంట్ అనేది కూడా, ఈ లైన్ సెగ్మెంట్ అనేది కూడా మనకి లైన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట. ఓకే చిల్డ్రన్, లైన్ సెగ్మెంట్ అండ్ రే ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద లైన్. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈస్ అవర్ ఇంట్రడక్షన్ అవర్ లైన్స్ అండ్ లైన్స్. నెక్స్ట్ యాంగిల్స్. ఆల్రెడీ ఇందులో చిల్డ్రన్ యాంగిల్స్, acute angle, okay, obtuse angle, reflex angle, okay, next right angle, straight angle, complete angle, and 0 degrees is 0 angle, 0 angle. Okay children, so మనకి types of angles ఉంటాయి. Acute angle is between 0 to 90. 0 to 90 మిడిల్ ఉండే ఏ యాంగిల్ అయినా కూడా మనం ఏం పిలుస్తామో acute angle అంటాము. నెక్స్ట్ obtuse angle 90 to 180. Acute angle between 90 to 180. నెక్స్ట్ reflex angle between 180 to 360. Repeat 180 to 360. నెక్స్ట్ right angle 90 degrees, straight angle 180 degrees, complete angle 360 degrees, 0 angle 0 degrees. Okay children, so these are the types of angles. Already in 6th class also there. Okay, acute angle 0 to 90 degrees ఉంటుంది, obtuse angle 90 to 180 degrees ఉంటుంది, reflex angle 180 to 360 degrees ఉంటుంది, right angle 90 degrees, straight angle 180 degrees, complete angle 360, 0 angle 0 degrees. Okay children, so these are the angles. And topic ఏంటంటే supplementary angles, complementary angles. ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సి చిల్డ్రన్, ఫస్ట్ సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్, sum of
two angles equal to 180 అయింది అనుకోండి, that is called supplementary angle. So complementary angle అంటే 90 అవుతుంది. Sum of two angles is equal to 90 degrees అయితే 90 degrees, that is called complementary angle. That is called complementary angle. Sum of two angles equal to 90 degrees అయితే that is called complementary angle. Next, sum of two angles equal to 180 degrees అయితే that angle is called complementary angle. That angle is called complementary angle. Angle is called complementary angle. Okay children, understand these two angles? Sum of two angles equal to 90 degrees అయితే complementary angle. Sum of two angles equal to 180 degrees అయితే supplementary angle. This supplementary angle. Sum of two angles equal to 180 degrees, that is called supplementary angle. Okay children? Now see, first exercise 1, page number 69C. First, name the figures drawn below. So అక్కడ ఉన్న నేమ్స్ రాయాలన్నమాట. వాటికి నేమ్స్ రాయాలి. ఫస్ట్ నేమ్ ఉంది AB కదా. సో దిస్ ఈజ్ లైన్ ఆర్ లైన్ సెగ్మెంట్ కాబట్టి దీన్ని ఏమని రాస్తాం? జస్ట్ లైన్ సెగ్మెంట్ AB. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వన్ ఎండ్ పాయింట్ వన్ ఎండ్లెస్ పాయింట్ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ రే. ఇలా ఉంది సి డి కదా, దిస్ ఈస్ రే కాబట్టి రే సి. ఓకే రాస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ లైన్ XY endless points both sides. Next fourth one point P. Okay children, this is the first one. Next second one చూడండి, draw the figures for the following. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫిగర్స్ ఇస్తే మనం నేమ్స్ రాస్తాం కదా. సో దే గివెన్ నేమ్స్, అక్కడ మనకి నేమ్స్ ఇచ్చారు, వాటిపైన సింబల్స్ ఇచ్చారు. ఆ సింబల్ని చూసి మనం అది లైన్ సెగ్మెంటా, రేనా, లైనా, పాయింట్ అనేది మనం డ్రా చేయాలి. చూడండి ఫస్ట్ వన్ OP, దానిపైన ఏముంది మనకి వన్ ఎండ్ పాయింట్ వన్ ఎండ్లెస్ పాయింట్ ఉంది. సెకండ్ వన్ ఫస్ట్ వన్ OP ఇలా ఉంది. సో వన్ ఎండ్ పాయింట్ ఎండ్లెస్ పాయింట్ కాబట్టి దిస్ ఇస్ డే అవుతుంది కాబట్టి మనం రే డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తాము? సో దిస్ O, దిస్ ఇస్ రే OP అన్నమాట. ఓకే నెక్స్ట్ పాయింట్ X, జస్ట్ పాయింట్ X. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ RS, దిస్ ఇస్ లైన్ RS. Okay, RS. Okay, next fourth one CD, this is line segment. Both sides impacts on it. CD, this is line segment. CD. Okay, next note down this. Writing class work immediately these answers. Okay, next third one will see name the all points of line segments in the figure. So ఇక్కడ మనకు ఫిగర్ ఇచ్చారు. ఓకే this is line segment A, B, C, D. Write the possible line segments. మనకి ఎన్ని పాసిబుల్ అవుతాయి అన్ని లైన్ సెగ్మెంట్స్ లా. లైన్ సెగ్మెంట్ మీన్స్ two end points కదా. సో ఫస్ట్ this two end points one line segment, this two end points one line segment, these two end points one line. So ఎక్కడెక్కడైతే మనకి two end points కనిపిస్తుంటాయి that all are line segment. See first one, start with A, AB, AC, AD. So AB is one line segment and AC also one line segment, AD also one line segment. Next BC, BD, next C. So these are the line segments. Okay children, so the line segments. Note down. Next, write any 5 examples of angles that you have observed around. So మన దగ్గర ఎక్కడెక్కడైతే యాంగిల్స్ ఫామ్ అవుతాయో మన సరౌండింగ్స్లో వాటికి ఎగ్జాంపుల్స్ రాయాలి. ఓకే చిల్డ్రన్, సో ఆల్రెడీ వన్ ఎగ్జాంపుల్ గివెన్. సి ద యాంగిల్స్ ఫార్మ్డ్ వెన్ ఏ సీజర్ ఈజ్ ఓపెన్. మన సీజర్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా వస్తుంది కదా. సో ఇక్కడ మనకి యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి సో రైట్ ద ఎగ్జాంపుల్స్.
Okay, write one examples. For example, I will tell some examples. See, so adjacent side of board. So board adjacent side ki em avutundi ikkada angle anedi form avutundi annamata. Okay children, adjacent side of board ee side madhyalo angle form avutundi. Okay children, next between two figures. Okay, between two figures manaki em avutundi ikkada angle anedi form avutundi. Okay, ikkada figure ikkada angle kabatti so they form an angle. Okay, next open book open చేసినప్పుడు ఏమవుతుంది సో మనకి ఏమవుతుంది పక్క పక్కన పేజెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, యు రైట్ సమ్ ఎగ్జాంపుల్స్ దట్ వేర్ యాంగిల్ ఫార్మ్డ్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఐడెంటిఫై ద ఫాలోయింగ్ గివెన్ యాంగిల్స్ యాజ్ అక్యూట్ ఆర్ రైట్ ఆర్ అబ్ట్యూస్ యాంగిల్. సి చిల్డ్రన్, మీకు ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యాంగిల్స్. సో ఏ యాంగిల్ ఉంటే దాన్ని ఏమని ఏమేమి పిలుస్తాము అంటే 0 to 90 ఉంటే ఏమంటాము. సి చిల్డ్రన్, ఫస్ట్ వన్ first observe that angle less than 90 na more than 90 na more than 180 na అని అబ్జర్వ్ చేస్తే యాంగిల్ నేమ్ రాయాలి. ఓకే చిల్డ్రన్, సి ఫస్ట్ వన్ దిస్ యాంగిల్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈజీగా తెలిసిపోతుంది. లెస్ దాన్ 90 ఉంటుంది. సో లెస్ దాన్ 90 ఉంటే 0 to 90 degrees is called what? 0 to 90 ఉన్న యాంగిల్ అని పిలుస్తాము acute angle అంటాము. Angle is called acute angle. Next, see second one, that is more than 90. Second one, more than 90. Like 90 means these perpendicular lines. These two are perpendicular lines anamata. So more than 90 ante manaki ila undi kabatti this angle is more than 90. So more than 90 less than 180. 180 means straight angle. ఇది straight గా లేదు, perpendicular గా లేదు. So more than 90 less than 180. More than 90 less than 180, that angle is called obtuse angle. Obtuse angle. Next, third one, see, this is right angle. Right angle means this like perpendicular lines or L shape. It is not reverse L gaani. Okay, okadani okadu perpendicular ga untadi annamata. This angle is called right angle. This angle right angle. Next, fourth one is acute angle because less than 90. Acute angle. Next, fifth one, more than 90 less than 180, that is obtuse angle. Fifth one also obtuse angle. Okay children, note down this. See next, name the all possible angles. You can find the following figure. Which are acute angles, right angles, obtuse angle and straight angles. See children, ikkada ichina figure lo manam em cheyalante angles names rayali. So aa angles enta anedi kuda మనం find out cheyalanamata. See children, first one, so manaki ekkada angles lo untayi, name the all the possible angles. First all possible angles rayali. First chudandi, angle AOF. Angle AOF. Next, angle AOE. Angle AOE. Next, angle AOD. Angle AOD. Next, angle AOC. Angle AOE. See children, ఇవన్నీ కూడా మనకి యాంగిల్ నేమ్స్ అన్నమాట. యాంగిల్ AOB. ఓకే, ఇవన్నీ కూడా మనకి యాంగిల్స్ నేమ్స్. సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి యాంగిల్ FOE, యాంగిల్ FOD, యాంగిల్ FOC, యాంగిల్ FOB. నెక్స్ట్ యాంగిల్ EOD, యాంగిల్ EOC, యాంగిల్ EOB. ఓకే, అలా మనం యాంగిల్స్ నేమ్స్ రాసిన తర్వాత ఏం చేస్తామంటే ఈ యాంగిల్స్ ఈ నేమ్స్ రాయాలి. అంటే ఫస్ట్ యాంగిల్ AOF ఎలా ఉంది చూడండి. యాంగిల్ AOF లెస్ దాన్ 90 ఉందా మోర్ దాన్ 90 ఉందా చూడాలి. లెస్ దాన్ 90 ఉంటే దిస్ యాంగిల్ AOF. సో acute angles ఫస్ట్. acute angles ఏంటి? సో ఏవైతే లెస్ దాన్ 90 ఉంటాయో దట్ ఆల్ ఆర్ acute angles. సి ఫస్ట్ వన్ లెస్ దాన్ 90 ఏమున్నాయి? యాంగిల్ AOF, యాంగిల్ AOF. నెక్స్ట్ యాంగిల్ FOE, యాంగిల్ FOE. నెక్స్ట్ యాంగిల్ EOD, యాంగిల్ EOD. నెక్స్ట్ యాంగిల్ EOC. ఓకే, నెక్స్ట్ యాంగిల్ DOC, యాంగిల్ DOB, యాంగిల్ DOC, యాంగిల్ DOB. Okay, so these are all less than 90 కాబట్టి
ఆల్ యాంగిల్స్ ఆర్ అక్యూట్ యాంగిల్స్ అన్నమాట. సో అట్లా మేము ఏం చేయాలి, రిమైనింగ్ అబ్ట్యూస్ యాంగిల్స్ రాయాలి, స్ట్రైట్ యాంగిల్స్ రాయాలి అండ్ రైట్ యాంగిల్స్ రాయాలి. ఓకే చిల్డ్రన్, స్ట్రైట్ యాంగిల్ ఓన్లీ వన్ ఈస్ దేర్. వాట్ ఈస్ దట్? యాంగిల్ AOB. యాంగిల్ AOB is straight angle. Next right angle, యాంగిల్ AOE and యాంగిల్ EOB. యాంగిల్ AOE and యాంగిల్ EOB are right angles. Okay, note down. See next. See seventh one. Which of the following pairs of lines are parallel? Why? So parallel means what? Without intersecting. Without intersecting, the lines are called parallel lines. అంటే ఏవైనా మనకి టూ లైన్స్ ఎక్కడ కూడా మనకి ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఉంటే దట్ లైన్స్ ఆర్ కాల్డ్ parallel lines. That lines are called parallel lines. So the lines are no common point. That is no common point and no intersecting to each other. The ఒకదానికొకటి ఎక్కడ కూడా టచ్ అవ్వకుండా ఉంటాయి. So that lines are called parallel lines అంటాం. Perpendicular lines అంటే that both lines are having one common point or intersecting each other. అంటే ఒక కామన్ పాయింట్ గానే ఉంటుంది, లేకుంటే ఉదాహరణకి మనకి ఎక్కడైనా కూడా రెండు లైన్స్ మనకి టచ్ అయినాయంటే దట్ ఈస్ కాల్డ్ perpendicular lines or intersecting lines. These are called intersecting lines. These are called perpendicular lines. These are called intersecting lines. These are called perpendicular lines. These are parallel lines. These are parallel lines. అంటే ఈక్వల్ గా ఉంటాయి. ఎక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్స్, మనకి రైల్వే ట్రాక్స్ ఎప్పుడు కూడా మనకు ఈ రెండు కూడా ఎప్పుడు కలవవు. మనకి ఈ రెండు రైల్వే ట్రాక్స్ కూడా మనకి ఎక్కడ కూడా ఇట్లా ఇంటర్సెక్ట్ అవ్వవు. కాబట్టి దీస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ parallel lines. Okay children, see which of the following pairs of lines are parallel. Seventh one చూడండి, first one not intersecting. So first one parallel lines. Next second one also not intersecting. That second one also parallel lines. Next fourth one parallel lines. Okay, next eighth one. Which of the following lines are intersecting? Intersecting means ఒకదానికొకటి టచ్ అవ్వడం అన్నమాట. సో ఒకదానికొకటి టచ్ అవుతాయి. See first one intersecting lines. Second one see that is intersecting. సో మనకి లైన్ అనేది ఎక్కడ వరకు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి టచ్ అవుతుంది. సో దీస్ ఆల్సో intersecting line and fourth one also intersecting line. Fourth one also intersecting line. Okay children, so this is the exercise 1. Okay, write in class work neatly. Okay. Okay, see one next to exercise 2 చూడండి. Exercise 2. Which of the following pairs of angles are complementary? So ఇక్కడ ఉన్న మనకి ఏ పేర్ అనేది మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. So children, what is mean by complementary angle? What is the rule of complementary angle? Sum of two angles is equal to 90. Sum of two angles మనకి 90 degrees అయితే that angle is called complementary angle. That angle is called complementary angle. See first pair. Exercise 3. Exercise 2. First one. First problem. 110 degrees plus 30 degrees is equal to how much answer? 110 plus 30, 140 degrees is not equal to 90 degrees. మనకి sum of two angles equal to 90 రావాలి కదా, ఇక్కడ 90 రాలేదు కాబట్టి not equal to 90. Therefore hence the two angles, hence they are not complementary angles. Hence they are not complementary angles. మనకి ఇచ్చిన complementary angles కదా, hence they are not complementary angles. Hence they are not complementary angles. Okay children, next second one. What is that second one? 90 degrees, 90 degrees. 90 degrees plus 90 degrees is equal to 180 degrees is not equal to 90 degrees. Okay, ఇది కూడా మనకి 90 కి ఈక్వల్ కావాలి కాబట్టి సేమ్. Hence they are not complementary angles. Hence they are not complementary angles. Hence they are not complementary angles. Okay children, next third one చూడండి. 80 degrees and one more 10 degrees. 80 degrees and one more 10 degrees. 80 degrees plus 10 degrees is equal to
90 degrees is equal to 90 degrees. So both are equal. Sum of two angles is equal to 90 degrees in kabatti. Therefore, hence they are complementary angles. 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 Okay, children. So this is the complementary angles. Okay, note down. And next, second, find the complementary angles of the following. Find the complementary angles of the following. Okay, akkada ichina angles ki manam complementary angles find out cheyali. So what is meant by complementary angle? Sum of two angles equal to 90 degrees. Okay, here one angle given 25 degrees. Find another angle. That means find another angle. See children, what is the first angle? 25 degrees. What is the first angle? 25 degrees. Okay. Second one is first one. Complementary angle of 25. Complementary angle of 25 degrees. Okay. The complementary angle is 90 degrees kada. 90 degrees minus 25 degrees. So 90 minus 25 is 65 degrees. 65 degrees. Okay. That is the answer. So that means complementary angle of 25. అంటే 25 కి పేరు ఏంటి? 65. ఈ రెండు కలిస్తే మనకి సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఓకే చిల్డ్రన్. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా అంతే. సెకండ్ వన్ ఏంటి? 40 డిగ్రీస్. సేమ్ ఇదే సెంటెన్స్ రాయాలి. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ రైట్ హియర్ 40. 90 minus 40 ఎంత అవుతుంది? 50 అవుతుంది. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 89. సో 90 minus 89 1. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 55. 90 minus 55 35. Okay, right, same one sentence only. We complete remaining three problems. Next, see children. Okay, this exercise 2 second round completed. Next, two angles are complement to each other are also equal. Find them. Two angles are complementary or find also equal. See children. ఇక్కడ మనకి two angles are complementary angles అయితే ఆ angles మనం find out చేయాలి. Okay, see first one. Let the angle be x degrees అంటున్నాం. యాంగిల్ ఏమంటున్నాము? x degrees అంటున్నాం. సో ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ కావాలి కాబట్టి ఆ టూ యాంగిల్స్ కూడా x degrees అవుతుంది. See in the question, the two angles are complement to each other and are also equal. రెండు ఈక్వల్ కాబట్టి find them. ఆ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. The complementary angle is equal. What is that angle? X 90 degrees minus x degrees. Okay, angle x అయినప్పుడు సెకండ్ యాంగిల్ ఏమవుతుంది? 90 minus x degrees కదా. బిఫోర్ ప్రాబ్లమ్స్ లో మనం అర్థం చేసాం. Now see children, now sum of two angles, that means x degrees, sum of two angles kada. So first angle ఏమైంది మనకి? x degrees అయింది. Okay, that both are equal kada. These two angles are equal by problem. Question ప్రకారం ఏంటి? మనకి ఈ రెండు ఈక్వల్ కాబట్టి x degrees is equal to ఏమవుతుంది? 90 minus x degrees అవుతుంది. Now this minus x is taken this side, plus అవుతుంది. minus quantity ఏమవుతుంది? plus quantity అవుతుంది కాబట్టి x plus x equal to 90 degrees అవుతుంది. Now x plus x to x degrees is equal to 90 degrees. Now x degree is equal, ఇది ఇంటూ లో ఉంది కాబట్టి ఈ సైడ్ అయితే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. ఇంటూ becomes quantity division. That means 90 degrees by 2. So 90 by 2 means how many times going? 2 ones are 2, 2 fours are 8, again 1 ఉంటుంది, 2 fives are 10. 45 degrees. X degree is equal to 45 degrees. Okay, so two angles are equal కాబట్టి first angle 45 degrees అవుతుంది. సెకండ్ యాంగిల్ ఆల్సో 45 degrees అవుతుంది. సో 45 45 90 అవుతుంది. 90 means it is complementary angle. Okay, note down. Okay, completed. Next, see that fourth one. Manasa says each angle in any pair of complementary angles is always acute. Do you agree?
Give reason. Once again listen. Manasa says each angle in any pair of complementary angle is always acute. అంటే pair of angles అంటే మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో పేర్ తీసుకుంటాం కదా, 2 యాంగిల్స్ తీసుకుంటాం కదా, ఆ 2 యాంగిల్స్ కూడా ఆల్వేస్ అక్యూట్ యాంగిల్స్ అట. ఈ రీజన్ అనేది కరెక్టా కాదా? డూ యూ అగ్రీ? ఎస్ ఆర్ నో? ఎస్ అయితే ఎందుకు, నో అయితే ఎందుకు? ఓకే, డూ యూ అండర్స్టాండ్? సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అనేవి అంటే x డిగ్రీస్ y డిగ్రీస్, సమ్ ఆఫ్ దిస్ 2 యాంగిల్స్ అనేవి మనకి 90 వస్తే కాంప్లిమెంటరీ యాంగిల్ కదా. ఈ 2 యాంగిల్స్ ఆల్వేస్ అక్యూట్ అట, ఆల్వేస్ అక్యూట్ అట. అక్యూట్ యాంగిల్ ఇస్ వాట్? లెస్ దెన్ 90. సో నేనేమంటున్నానంటే దిస్ రీజన్ ఈస్ కరెక్ట్. వై? బికాస్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ కూడా 90 లా ఉంటుంది. దిస్ ఈస్ అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దెన్ 90. ఫర్ ఎగ్జాంపుల్ 60 అనుకుందాం, దిస్ ఈస్ ఆల్సో లెస్ దెన్ 90, 30 అనుకుందాం. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే రెండు కూడా అక్యూట్ యాంగిల్స్ తీసుకుంటాం, 2 కూడా అక్యూట్ యాంగిల్స్ తీసుకుంటాం. సో మోర్ దెన్ 90 అక్యూట్ యాంగిల్ కదా. సో మోర్ దెన్ 90 తీసుకుంటే సెకండ్ యాంగిల్ ఉండదు మనకి, ఎందుకంటే బికాస్ 90 ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్. సో ఆల్వేస్ యు టేక్ అక్యూట్ యాంగిల్స్, బోత్ ఆర్ అక్యూట్ యాంగిల్స్. అప్పుడే మనకి 90 వస్తుంది. ఇన్ని యాంగిల్స్ 55, 35, 20, 70, 10, 80, 189. So these all are acute angles because 0 to 90, between 0 to 90 ఉన్న యాంగిల్స్ అన్ని కూడా acute angles కాబట్టి 2 angles are always acute angles. ఓకే చలో రైట్ డౌన్ ఆన్సర్ చెప్తాను, రాసుకోండి. రైట్ సొల్యూషన్. ఎస్, each angle in any pair of complementary angle is always acute as sum of 2 angles is 90 degrees. Each of the angle must be less than 90 degrees. Each angle must be less than 90 degrees. Okay children, so this is the fourth one answer. Okay, this exercise completed ma. Okay, write neat handwriting. Next, exercise 3. Exercise 3. See, which of the following pairs of angles are supplementary angles? Already you know what is mean by supplementary angle. Sum of 2 angles is equal to 180 degrees. Sum of 2 angles is equal to 180 degrees. That angle is called supplementary angle. Sum of 2 angles is equal to 90 degrees. That is complementary angle. 180 degrees is supplementary angle. Okay children, now see first ఎలా process చేసాము 90 degrees కి supplementary and complementary angle కి. Supplementary angles is same process. See children, first one, what is the first pair? 110, 70 degrees. Sum of 2 angles, first one, sum of 2 angles is equal, what is the sum of 2 angles? 110 degrees 70 degrees is equal to 180 degrees, equal to 180 degrees. మనకి ఇది 180 ఈక్వల్ అయింది కాబట్టి hence they are supplementary. Hence they are supplementary. Hence they are supplementary. Okay children, remaining second one కూడా అంతే. 90 plus 90, sum of 2 angles equal to 90 plus 90 equal to 180. Hence they are supplementary. Next third one, 50, 140. 50, 140 అవుతుంది. 50 plus 140 190 అవుతుంది కాబట్టి not equal to 180 కాబట్టి hence they are not supplementary angle. Hence they are not supplementary angles. Okay children, do you understand? Okay, note down. And remaining 2 problems you complete. Next, second one. See that second one. Find the supplementary angles of the given angles. ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్ కి మనం సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సప్లిమెంటరీ యాంగిల్ మీన్స్ మనకి పెయిర్ కదా, అంటే 2 యాంగిల్స్ ఉండాలి. ఆల్రెడీ 1 యాంగిల్ గివెన్. ఫైండ్ ద సెకండ్ యాంగిల్. ఫస్ట్ వన్ 105 డిగ్రీస్. సెకండ్ వన్ కదా, ఫస్ట్ వన్ 105 డిగ్రీస్. ఓకే, సి సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 105, దీనికి సప్లిమెంటరీ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. supplementary angle of 105. This supplementary angle మనం find out చేయాలి కాబట్టి 105 కి what is the supplementary angle? How much? 180 degrees minus this 105 is equal to how much? 75 degrees.
75 degrees. So this 75 is the supplementary angle of 105. That means these both are pairs anamata. So మన pairs అంటే 105 and 75 is the pair. ఈ pair కోసం మనం ఏం చేసాము, subtraction చేసాం. Okay children, do you understand? Next, second one, 95 degrees, supplementary angle of 95. Second one, 95, supplementary angle of 95. అంటే ఏం చేస్తాము, 180 degrees minus 95 degrees equal to how much, 90, 90, 70, here 5, okay, 85 degrees, 85 degrees, okay. Next, 150 find out cheyandi, 20 also you only do, okay children. Next, see third problem, two acute angles cannot form a pair of supplementary angles, justify. Two acute angles cannot form a pair of supplementary angles, justify. See children, two acute angles అంటే less than 90. So less than 90 మనం ఏ యాంగిల్ తీసుకున్నా కూడా two angles తీసుకుంటే మనకి 180 రాదు. But again less than 90, 89, 89. So both are acute angles. Add these two angles, 18, 70, 170 degrees మాత్రమే వస్తుంది. So two acute angles not possible to supplementary angle. Not possible to supplementary angle. Okay children, write down this answer. As the measure of an acute angle, as the measure of an acute angle is less than 90 degrees, is less than 90 degrees, less than 90 degrees, sum of two acute angles, sum of two acute angles, 90 plus 90, sum of two acute angles is less than 90 degrees plus 90 degrees is equal to 180 degrees. Sum of two acute angles, 90 degrees plus 90 degrees equal to 180 degrees. Hence two angles hence two acute angles cannot form a pair of supplementary angles. Hence two acute angles cannot form a pair of supplementary angles. Okay, so that is the answer of third question. Okay, next fourth one. See fourth one, two angles are equal and supplementary to each other, find them. Two angles are equal. Okay children, first మనం ఆల్రెడీ 90 చేసాం కదా, సేమ్ ప్రాసెస్ అన్నమాట. Let the angle equal to x degrees. Okay, supplementary angle of x degree is equal to x degrees, 180 minus x degrees. So by problem these two are equal. By problem both are equal. That means x degrees equal 180 degrees minus x degrees. Now minus x degrees taken inside. X degrees plus x degree equal to 180 degrees. Already we know x plus x, 2x degree equal to 180 degrees. 2x degrees equal to 180 degrees. This s 2 taken that side. ఇది ఇంటూ లో ఉంది కాబట్టి సైడ్ ఏమవుతుంది, డివిజన్ 180 degrees by 2. 180 degrees by 2. How many times same? 2 ones are 2, 2 nines are 18, here 0. So x degree is equal 90 degrees. But both are 90 because both are equal కాబట్టి that pair of two angles equal to 90 degrees and one more angle also 90 degrees. Okay children, note down. This exercise completed.